సృష్టి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రతకు చెందిన 8 బ్యాంకు అకౌంట్లలో భారీగా నగదు గుర్తించారు. నమ్రత అకౌంట్ నుండి సంతోషి అకౌంట్లోకి పెద్ద ఎత్తున నగదు మళ్లించినట్లు నిర్ధారించారు. 16 మంది ఏజెంట్లతో సంతోషి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఎల్లారెడ్డిగూడలోని సంతోషి నివాసంలో కేసు షీట్లను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నమ్రత ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కమర్షియల్ ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. నమ్రత ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు గోపాలపురం పోలీసులు లేఖ రాశారు. సికింద్రాబాద్ కు చెందిన గైనకాలజిస్ట్ లేటర్ హెడ్లు నమ్రత వాడినట్లు తెలుస్తుంది. లేటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చారని తన పేరుతో ఉన్న లేటర్ హెడ్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు వైద్యురాలు. నమ్రతపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన నిర్వాహకురాలు సెంటర్ కు సంబంధించి డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన అనంతరం 5 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. విచారణ అనంతరం ఆమెను తిరిగి చెంచులగూడ జైలుకు తరలించారు. అయితే ఈ కస్టడీ విచారణలోనే మొత్తం పూర్తిగా ఆమె చేసిన మోసాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టారు. నమ్రత 8 బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నట్లు ఐడెంటిఫై చేసిన అనంతరం ఆ బ్యాంక్ అకౌంట్ల నుంచి భారీగా నగదును గుర్తించారు. నమ్రత అకౌంట్ నుంచి సంతోషి అనేటువంటి మరొక మహిళ అకౌంట్ లోకి భారీ నగదును మళ్లించినటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కస్టడీ విచారణల ద్వారా కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ 16 మంది ఏజెంట్లతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడింది సంతోషి అనే మహిళ. రూరల్ ఏరియాలలో ఉన్నటువంటి గర్భిణులను టార్గెట్ చేయడం, వాళ్ళు డెలివరీ కాగానే వాళ్లకు డబ్బులు అప్పగించి అక్కడ ఉన్నటువంటి పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా భార్యాభర్తలకు పిల్లలు లేని వాళ్ళందరూ కూడా సరఫరా చేసినటువంటి విషయంలో సంతోషి కీలక పాత్ర పోషించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు ఎల్లారెడ్డిగూడలోని సంతోషి నివాసంలో అక్కడ కొన్ని సోదాలను చేశారు. సోదాల అనంతరం కొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగానే మరికొంతమంది తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. ఎవరైతే సంతోషి దగ్గర పిల్లలను తీసుకొని ఈ చైల్డ్ ట్రాఫికింగ్ లో ఆమెకు సహకరిస్తూ ఆమె దగ్గర నుంచి పిల్లలను కొనుగోలు చేసిన భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్లను ఐడెంటిఫై చేసి వాళ్లను అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నమ్రత కూడబెట్టినటువంటి ఆస్తులను ప్రస్తుతం గుర్తిస్తున్నారు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఆమె పుట్టిన ప్రదేశము ఆంధ్రప్రదేశ్ లో ఆమె నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జన్మించినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆమె ఏలూరులో నివాసం ఉన్నటువంటి ప్రదేశాలు, ఆ తర్వాత విజయవాడ, వైజాగ్ లాంటి బ్రాంచ్లకు సంబంధించి ఎక్కడెక్కడ మొత్తం ఏ ప్రాంతాల్లో ఆస్తులను కూడబెట్టింది అనేది ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కమర్షియల్ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నమ్రతకు సంబంధించి ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న అధికారులు నమ్రత ఆస్తుల వివరాలను కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు లేఖ రాశారు ప్రస్తుతం గోపాలపురం పోలీసులు. ఇక ఈ కేసులో మరొక ట్విస్ట్ అనేది చోటు చేసుకుంది. సృష్టి కేసులో సికింద్రాబాద్ కు చెందినటువంటి మరొక గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడుతూ నమ్రత కార్యకలాపాలు కొనసాగించినటువంటి విషయాన్ని గుర్తించారు. ఆ లెటర్ హెడ్ల పైనే వేరొక డాక్టర్ యొక్క లెటర్ హెడ్ల పైన మందులు, ఇంజక్షన్లు రాసి ఇచ్చింది నమ్రత. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ నమ్రత వాడుతుందన్నటువంటి విషయం ఇప్పుడు తెలుసుకున్న ఆ వైద్యురాలు షాక్ గురైంది. ఖచ్చితంగా నమ్రతపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తోంది. ఆ కోణంలోనూ ప్రస్తుతం నమ్మకమైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్ రత్న, థ్యాంక్ యూ.